దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభవందనాలు. చిన్న వాక్యము ధ్యానించుకుందామండి. ధ్యానించుకున్న ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాగణుడు అయిన పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు లెక్కింపలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రవ్వ, గడిచిన దినమంతా కూడా మీ కృపలో భద్రపరిచి మరొక రోజు అనుగ్రహించారు. మీకు స్తోత్రాలు. ఈ సమయంలో వాక్యము ధ్యానిస్తుండగా నాతో మాతో మీరు మాట్లాడి బలపరిచి ధైర్యపరిచి కృప చూపించమని, నీ సన్నిధి తోడు దయచేయమని యేసుక్రీస్తు వారి నామముని ప్రార్థనడి విడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. లోకాసు వార్త 10వ అధ్యాయము 38 నుంచి 42 వచనాలలో కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం. అంతటా వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించను. మార్తా అని ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనును. ఆమెకు మరియా అని సహోదరి ఉండెను. ఆమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్తా విస్తారమైన పని పెట్టుకుని చేత తొందరపడి ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పమనను. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన సంగతులను గురించి విచారం కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒకటే. మరియా ఉత్తమమైనదని ఏర్పరచుకున్నాను, అది ఆమె వద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. పిల్లలు, ఇక్కడ ఇద్దరు స్త్రీలు మనకు కనబడుతున్నారు. ఒకరు మరియా, ఒకరు మార్త. వీరిద్దరు కూడా అక్క చెల్లెళ్ళు. అంతేకాదు, వీరి కుటుంబంలో లాజరు కూడా కనబడతాడు. మనం యోహాను సువార్తలో చూస్తే లాజరు కూడా కనబడతారు. వీరి యొక్క తమ్ముడు లాజరు. వీరు ముగ్గురు కూడా ప్రభు చేత ప్రేమించబడిన కుటుంబంగా మన బైబిల్లో మనం చూస్తాం. యేసయ్య చేత బహుగా ప్రేమించబడిన కుటుంబం వీరు ముగ్గురు. అంతేకాదు, వీరు ముగ్గురు యేసయ్య వారికి మంచి పరిచర్య చేశారు. మంచి పరిచర్య చేసే కుటుంబంగా ఈ కుటుంబం కనబడుతుంది. ఆ పరిచయం చేసే సందర్భంలో మార్త యేసయ్య వారు తన ఇంటికి ఆహ్వానించింది, చేర్చుకుంది. తర్వాత అయితే ఇక్కడ రాయబడిన మాట చూస్తే మరి అంట యేసుక్రీస్తు వారి యొక్క పాదాల దగ్గర కూర్చొని ఆయన బోధ వినిచుండెను. ఇంటిలోనికి ఆహ్వానించిన మార్తమేమో విస్తారమైన పనులు పెట్టుకుంది. ఇంటిలోనికి వచ్చిన ఆ మార్త ఆహ్వానించింది, కానీ మరియ మాత్రము యేసుక్రీస్తు వారు చెబుతున్న మాటలు, ఆయన బోధ వినిచుండని వాక్యం సెలవిస్తుంది. అయితే మార్త చూడండి, తొందరపాటుగా కంగారుగా పనులు పెట్టుకుంది. ఆహ్వానించింది యేసుక్రీస్తు వారిని, ఆ యేసుక్రీస్తు వారిని ఆహ్వానించింది మార్తమే, కానీ మార్త మాత్రం విస్తారమైన పనులు పెట్టుకుని తొందరపడి చివరికి యేసుక్రీస్తు వారిని ప్రశ్నించే స్థాయికి వెళ్ళిపోయింది. ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయటకు నా సహోదరు నన్ను విడిచిపెట్టిందని నీకు చింతలేదా అని యేసుక్రీస్తు వారినే ప్రశ్నించే స్థాయికి మార్త వెళ్ళిపోయింది. కారణం ఏంటి తెలుసా? యేసుక్రీస్తు వారి ఇంట్లోకి అయితే ఆహ్వానించింది, కానీ యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు బోధలు వినకుండా తొందరపాటుతో విస్తారమైన పనులు పెట్టుకుని, ఒకవేళ బహుశా మరి ప్రభుడు వారికి ఏదైనా ఆతిథ్యం ఇద్దారని, లేదా యేసుక్రీస్తు వారికి ఏదైనా ఆతిథ్యం ఇద్దారని ఒకవేళ కంగారు పడుతుందేమో. కానీ ఇక్కడ మరియ మాత్రం, తన సహోదరిని మరియ మాత్రం యేసుక్రీస్తు వారు చెప్తున్న బోధలు వింటుందంట. అయితే మార్తమ్మ తొందరపడిపోయి యేసుక్రీస్తు వారు ప్రశ్నిస్తూ, నేను ఒంటరిగా పని చేస్తున్నాను కదా, నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా అని నాకు సహాయం చేయమని చెప్పు అని యేసుక్రీస్తు వారిని ప్రశ్నిస్తుంది ఇక్కడ మార్తమ్మ. అయితే యేసుక్రీస్తు వారు ఒక మాట అంటున్నారు. అందుకు ప్రభు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనుల గురించి విచారం కలిగి తొందరపడుచున్నావు, అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకును, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. అవును ప్రియులారా, అక్కడ మరియా ఉత్తమమైనదాన్ని ఏర్పరచుకుంది. ఎందుకంటే దేవుని మాటలు వింటుంది. యేసుక్రీస్తు వారిని యేసుక్రీస్తు వారి యొక్క పాదాల దగ్గర కూర్చొని యేసుక్రీస్తు వారి యొక్క మాటలు వింటుంది. కానీ మార్త ఏం చేస్తుంది? యేసయ్య వారికి ఏదో చేయాలని తొందరపాటులో ఆతిథ్యం ఇవ్వాలనో లేదో మరొక కంగారులో ఆమె తొందరపడుతూ విస్తారమైన పనులు పెట్టుకుంది. యేసయ్యని ఇంటికి ఆహ్వానించింది, కానీ యేసయ్యను చెప్పాలంటే తన హృదయంలోనికి ఆహ్వానించలేనట్టే. కానీ ఇక్కడ మార్తమ్మ కంగారు పడిపోయి తొందరపడిపోయి యేసుక్రీస్తు వారిని, అయ్యా, నా సహోదరి నన్ను విడిచిపెట్టి నీకు చింతలేదని ప్రభుని ప్రశ్నిస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారు చక్కని మాట అంటున్నారు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనుల గురించి తొందరపడుచున్నావు. ఈరోజు మనుషులు రకరకాల విస్తారమైన పనులు పెట్టుకుని మరి విలువైనది, అవసరమైన దాన్ని పక్కన పెడుతున్నారు. కనీసం ప్రభుతో సమయం గడిపే పరిస్థితులు లేకుండా, ప్రభువుకి సమయం ఇచ్చే పరిస్థితులు లేకుండా విస్తారమైన పనులు పెట్టుకుని, విస్తారమైన పరిస్థితులు పెట్టుకుని ప్రభువుకి ప్రార్థించే సమయం కూడా లేకుండా ఈరోజు మరి విశ్వాసులుగా పిలువబడుతున్నారు. ప్రత్యేకంగా మార్తమ్మ ఎవరు?
వారి కుటుంబం ఎవరు? యేసయ్యకి బహుగా పరిచయం చేసిన కుటుంబం, ప్రభు చేత ప్రేమించబడిన కుటుంబం. మరి మార్తమ్మ యేసయ్యని ఆహ్వానించింది కానీ తన ఇంటికి ఆహ్వానించింది, తన హృదయంలోనికి ఆహ్వానించలేదు. మనం అదే చూస్తాం కదా ఇక్కడ అంట, మరియ ఉత్తమమైనదని ఏర్పరచుకును, అది ఆమె వద్దండి తీసివేయబడదు. ఆవిడ ఈరోజు ఉత్తమమైనది దేవుని మాట, ఉత్తమమైనది యేసయ్య బోధ, ఉత్తమమైనది యేసయ్య మాటలు, ఉత్తమమైనది దేవుని వాక్యము, ఉత్తమమైనది దేవుని సన్నిధి, ఉత్తమమైన దేవునితో గడపడం. కనుక ఉత్తమమైన దేవుని మాట, ఉత్తమమైన దేవునితో సహవాసం, ఉత్తమమైన దేవుని మాటలు మనం విన్నప్పుడు మనము అసలైన ఆశీర్వాదం అనగా అసలైన మరి ఆ దేవుని వాక్కు ద్వారా మనం దర్శించబడతాం, దేవుని వాక్కు ద్వారా మనం బలపరచబడతాం, దేవుని వాక్కు ద్వారా మనం దీవించబడతాం. అంతేకాదు ఉత్తమమైనది తీసివేయబడదు అని యేసుక్రీస్తు ఇక్కడ లేఖనంలో చెప్పారు ప్రియులారా. అవును, ఉత్తమమైనదని మనం ఏర్పరచుకుంటే మన దగ్గర నుంచి ఏది కూడా తీసివేయబడదు. లోక సంబంధమైనది శాశ్వతం కాదు, కానీ దేవుడిచ్చేది ప్రతిదీ కూడా శాశ్వతమైనదని వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రియులారా, అక్కడ మార్తమ్మ అంట విస్తారమైన పనులు పడిపోయింది. మరియ మాత్రం యేసుక్రీస్తు యొక్క పాదాల దగ్గర దేవుని మాటలు వింటుంది. ఈరోజు మనం విస్తారమైన పనులు పడిపోయి కనీసము మనం ప్రయాణం చేసే ముందు ప్రార్థించకుండా, భోజనం చేసే ముందు ప్రార్థించకుండా, లేదా మనం ఉదయం లేచినప్పుడు ప్రార్థించకుండా, కనీసము మనం కొద్దిసేపన్న దేవునితో గడపకుండా మనం ఉంటున్నామో ఒకసారి పరిశీలించుకోవాలి. మార్తమ్మ యేసయ్యను ఆహ్వానించింది కానీ మార్తమ్మ యేసయ్యకు చోటు ఇవ్వలేదు. యేసయ్యతో గడిపే ఆ సమయాన్ని ఇవ్వలేకపోయింది. ఈరోజు మనము కూడా అలా చేస్తున్నాము. యేసయ్యతో గడిపే సమయం లేక, యేసయ్యతో ప్రార్థించే ఆ పరిస్థితి లేక విస్తారమైన పనులు పెట్టుకుని దేవుని నమ్ముతున్నామని చెప్పి, దేవుని విశ్వసిస్తున్నామని చెప్పి విస్తారమైన పనిపాట్లలో, విస్తారమైన పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. ఒకసారి పరీక్షించుకొని దేవునికి మరింత దగ్గరగా జీవించి దేవుడిచ్చే దైవాశీర్వాదాలు పొందుకోవాలని తెలియజేస్తూ కొద్ది మాటలు ముగిస్తున్నాం. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కార్యక్రమమైన పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు లెక్కింపలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఇగో తండ్రి, మార్త ఇంటికి ఆహ్వానించింది కానీ విస్తారమైన పనుల్లో పడిపోయింది. మరియా మాత్రం ప్రభువా మీ పాదాల దగ్గర మీ బోధలు వింటూ ప్రభువా ఇగో తండ్రి ఉత్తమమైనదాన్ని ఏర్పరచుకుంది. అవును తండ్రి, ఉత్తమమైనదాన్ని మేము ఏర్పరచుకునే వరంగా ఇగో తండ్రి మీ పాదాల దగ్గర మీ మాటలు నేర్చుకునే వరంగా, మీతో సహవాసం చేసే వరంగా, మీ సన్నిధి అనుభవించే వరంగా సహాయం దయచేయండి ప్రభువా. ఎందరైతే ప్రార్థనస్తులు అడిగారో ప్రార్థనస్తుల్లో దయచేయండి. ఎందరైతే అనారోగ్యాలతో బాధపడుతూ స్వస్థపరచండి. ప్రతి కుటుంబాల చుట్టూ మీకు కాపుదలు దయచేయండి. సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థన అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.